గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నన్ను కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే నా పేరు సుధా కృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఈ మధ్య లేట్ అవుతుంది, ప్లీజ్ ఇగ్నోర్. అలాగే మన స్కెడ్యూల్ అయితే ఈవినింగ్ 5 o'clock అనమాట. అండ్ మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి లైక్ ఇచ్చేసి హైప్ కూడా చేసేసేయండి. ముందుగానే థ్యాంక్ యూ చెప్పేస్తున్నాను, ఇచ్చేస్తారు అని చెప్పి. అండ్ మేమైతే ఆల్రెడీ మీ థంబ్నెయిల్ చూసారు, మన విజయవాడ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. పట్టుకోరా, అప్పుడప్పుడు మధ్యలో ప్రెస్ చేస్తున్నాం స్క్రీన్ మీద. టాక్సీలు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం. ఇవి పార్క్ ప్రెస్ చేస్తుండే మధ్యలో. మొన్న ఒక సబ్స్క్రైబర్ నాకు కామెంట్ పెట్టారు, సబ్స్క్రైబరా వ్యూయరా తెలీదు, బట్ మీరు లైవ్ అసలు ఉంచట్లేదు, ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నారని చెప్పి. నేను చాలా వరకు లైవ్ ఉంచడానికి ట్రై చేస్తూ ఉన్నాను. బట్ మనం క్యాజువల్గా మాట్లాడుకుంటాం కదా, అన్నీ ఉంచలేం కదా. బట్ పర్టికులర్గా వీడియో కోసం అని కొన్ని మాటలు మాట్లాడతాం, అవి అయితే ఉంచగలుగుతాం అనమాట. బట్ ఎనీవేస్ నేను లైవ్ ఉంచుతూ వీడియో అయితే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. చాలా లెంతీ అయింది వీడియో, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. చూడండి, అసలు మిస్ కావద్దు. చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ టైం నేను ఈ వీళ్ళందరితో కలిసి ట్రైన్ జర్నీ. నేను మహా అయితే ఒక 5 to 6 times చేతి వేల మీద లెక్క పెట్టచ్చు, అంతకంటే ఎక్కువ ట్రైన్ జర్నీస్ చేయలేదు. ట్రైన్ గురించి నిల్ నాలెడ్జ్. వీళ్ళందరినీ వేసుకొని నేనే మేనేజ్ చేయడానికి బయలుదేరిపోతున్నాను ట్రైన్ జర్నీ కోసం. మరి మీరు కూడా రెడీ అయిపోండి, అస్సలు మిస్ కాకండి గైస్. మంది కాదులేరా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. రా, బ్యాగ్ పట్టుకో. చూసారా, లైవ్ వాయిస్ అని చెప్పి అలా ఉంచుతా ఉన్నాను. అండ్ మేము ఇక్కడ సాయంత్రం 5 గంటలకి మా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి దిగుతాము. మా ట్రైన్ వచ్చేసి 5:40కి అనుకుంటా. మేమైతే ఈవినింగ్ 4కి అంతా ఇక్కడికి వచ్చేసాము, 5:40కి. అండ్ ఇక్కడ అవర్ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ ఎంత బాగుందో కదా. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. నేను చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసేయాలని చాలా క్యూరియస్గా అయితే ఉన్నాను. ఎందుకంటే ట్రైన్ గురించి నేనే తెలుసుకుని, నేనే చేసి, నేనే వీళ్ళందరినీ తీసుకెళ్ళడం. ఐఎమ్ సో క్యూరియస్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళందరితో ఇలా ట్రావెల్ చేయడం. హాయ్, అరే దేవి హాయ్. బట్ వీళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ అయినప్పటికీ అందరూ మాతో, అమ్మ, పిన్ని, ఆంటీకి కూడా ఇంట్లో అలా బోర్ కొడుతుందని ఆంటీని తీసుకెళ్తున్నాను. అండ్ వదినకు అడిగాను వస్తారా అని చెప్పి. వదిన నాకు ఇంతకు ముందు చెప్పారనమాట. గైస్, హలో, హాయ్. సో వీఆర్ ఎట్ A1. కనపడతాను. ఇదేం ట్రైన్ మరి? ఆ ట్రైన్ కాదా? అదేరా 27723. ఇది కాదనుకుంటా. ఇన్ నెంబర్ ఎంతని? A1. ఇదే A1. క్లీనింగ్ చేయలేదు, ఇప్పుడు చేస్తారు. అందుకే 20 నిమిషాలు 6 గంటలు ఆపుతారు. వాటర్ ఎక్కిస్తారు, వాటర్ కూడా ఎక్కిస్తారు. రాయగడ్డ నుండి వాటర్ అక్కడ ఉంది, ఇక్కడ ఎక్కిస్తారు. యాత్రలకి వెళ్ళినప్పుడు ఇక్కడ కంప్లైంట్లు ఇచ్చుకుంటేనే సరిపోతుంది. వాటర్ లేదు, అక్కడ ఎక్కించండి, ఇక్కడ ఎక్కించండి.
ఇక్కడ మమ్మల్ని చూస్తే మీకు అర్థమైపోయింది కదా, ట్రైన్ గురించి తెలియదు, నెంబర్ తెలియదు, ఏం తెలియదు, అసలు ట్రైన్ ఎక్కేస్తూ ఉన్నాము. నెంబర్ చూసుకుని అసలు అంటే ఎగ్జాక్ట్ ఆ టైం అయితే తెలిసిపోతుంది మనకి, దానిపైన రాసి ఉంటుంది కూడా. సో మేము అలా డిస్కస్ చేసుకుంటే అండ్ మేము చూసారా ఎంత తండగా కూర్చున్నాం లోపల. సో ఆ ఫీల్, ఆ హ్యాపీనెస్ మీకు మాలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మేము విజయనగరంలో ఎక్కేసాం అండ్ వదిన వచ్చేసి అక్కడ వైజాగ్లో ఎక్కుతారనమాట. సో తను అడిగారు నాకు ఇంతకుముందు విజయవాడ ఎప్పుడు వెళ్ళినా, అరకు ఎప్పుడు వెళ్ళినా నన్ను తీసుకెళ్ళరా అని. అందుకని విజయవాడ వస్తారో రారా అని చెప్పి క్యాజువల్గా అడిగితే లేదురా నేను వస్తానని చెప్పేశారు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఆంటీ వేరుచాన పలుకులు తీసుకొచ్చారనమాట. ఆంటీ అందులో స్పెషలిస్ట్, ఊరు నుంచి తెప్పిస్తారు. చాలా చిన్నవి ఉంటాయి కదా, మంచి టేస్ట్ ఉంటాయి అవి. సో అవి తింటూ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్టింగ్లోనే మా జర్నీ అయితే ఎలా ఫన్తో స్టార్ట్ అయిందో చూడండి. చూడండి స్టార్ట్ అయ్యి మొదలు తింటూనే ఉంటుంది. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, తింటూనే ఉంటుంది అలాగా ఈ రాజులమ్మ. సరోజు నాటి పాపం చూడండి ఏం తినలే, అది మా పిన్ని అయితే తినేస్తుంది, మూసుకుంటుంది. మా అమ్మ ఏం తినలే. లేదండి వీళ్ళందరూ తినేసి, వీళ్ళని ఈ సీనియర్ సిటిజన్స్ని నేను OLX పీసెస్ అని టీచ్ చేస్తా ఉన్నాను కదా, జస్ట్ ఫర్ ఫన్ అండి. అది మీరు లైక్ సీరియస్గా తీసుకోవద్దు, జస్ట్ చాలా క్యాజువల్గా నేను అలా పిలుస్తూ ఉంటాను అనమాట. వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. చాలా లైట్ అంటే నా మనసులో ఏమి ఉండదండి, నేను బయటకు ఏమైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నానో, ఐ మీన్ ఏం మాట్లాడతానో దట్ ఈజ్ ఓన్లీ ట్రూ. అండ్ ఇలాంటి టీజింగ్స్ ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్ అనమాట. నా చుట్టూ ఉండే వాళ్ళు అందరినీ నవ్వించాలి అన్నదే నా మెయిన్ ఎయిమ్ అనమాట. అలా వెళ్తూ ఉంటుంది నా లైఫ్. సో మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. వీళ్ళందరూ తినేశారు. నేను కూడా యాక్చువల్గా సరోజన అంటే ఏమంటారు వాటిని, చిట్టి చిన్న పల్లీలు స్పెషలిస్ట్ అనమాట. సో ఊరు నుంచి తెప్పించి ఇస్తారు, అవి ఎప్పుడు ఫ్రై చేస్తారు, ఏ పీస్ ఇస్తారో మంచి టేస్టీగా ఉన్నాయి. ఏవి కొంచెం పొట్టి కొంచెం ఇవ్వండి. మా అత్తగారు చేస్తాను కొంచెం వీడియో. మా అత్తకి ఎంత ఇష్టమో పాపం, మా అత్తగారికి ఎంత ఇష్టమో వీళ్ళకి వెళ్ళడం కదా. హలో అత్తయ్య, హాయ్. నెట్ సరిగా ఎస్ విజయనగరంలో ఎక్కిసాం. నెట్ సరిగా లేదు. ఏంటత్యా నెట్ ప్రాపర్గా లేదు, సిగ్నల్. అదే వైజాగ్లో చేస్తా, సిగ్నల్ సరిగా లేవు, వైజాగ్లో చేస్తా. బాయ్ అమ్మా. హాయ్ అక్క. హాయ్. ఓకే బాయ్. అటు 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 అటు. అత్తయ్యకి చాలా చాలా ఇష్టం అనమాట ఇలా జర్నీస్. అసలు మేము అత్తయ్య కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడు అయితే అన్ని జర్నీస్ నేనైతే నా స్కూటీ మీద తీసుకెళ్ళిపోయేదాన్ని. సో చాలా ఇష్టం అనమాట ఇలా ట్రావెల్ చేయడం ఆవిడకి అంతా. బట్ చాలా మేము కూడా మిస్ అవుతున్నాం, ఆవిడ కూడా మిస్ అవుతున్నారు. అందుకని ఒకసారి వీడియో కాల్ చేసేదాన్ని. అండ్ ఫైనల్లీ వదిన అయితే ఎక్కేశారనమాట వైజాగ్లో. వాళ్ళు కూడా చాలా దూరంలో ఉండిపోయారు. తీయాలి కదా మరి వీడియో, మాకును అసలు దేనికో ఏంటి తెలియాలి కదా కదరా. అంటే మేము మా యూట్యూబర్స్ అంత సబ్స్క్రైబర్లు అందరూ తాళం వేస్తా ఉన్నాం. నాకు తెలియదు, ఏదైనా ఇప్పుడు వేస్తాం కదా, అత్తిగారు వేస్తాం కదా, అత్తిగారు అలా వేస్తాను. దుబాయ్ ఇలా ఇసిరేయడమే కదా ఎయిర్పోర్ట్లో, అందుకే తాళాలి. అక్కడ చూపించిందటమ్మా, అక్కడ చూపించిందండి. అమ్మా ఎవరు వాటర్ బాటిల్ వాళ్ళు తీసుకోండి.
వదిన వైజాగ్లో వస్తూనే వాటర్ బాటిల్స్ అందరికీ అండ్ సమోసా, స్వీట్ ఇండియా నుంచి సమోసా ఇలా అన్నీ తీసుకొచ్చేసారు. అండ్ చుమ్చుమ్ కూడా తెచ్చారు. చుమ్చుమ్ అప్పుడే తినేసేయాలి, మళ్ళీ పోతుందని చెప్పి నైట్ డిన్నర్ చేసినాక చుమ్చుమ్ తినేయాలని అనుకుంటున్నాం అనమాట మేము. సో సమోసా చాలా బాగుండింది. అందరము ఈచ్ వన్ సమోసా అలా తింటూ మా జర్నీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. వాటర్ బాటిల్స్ కూడా ఎవరి వాళ్ళు తీసేసుకోండి అని చెప్తున్నాను. తీసుకో. ఎవరికైనా కావాలా కెచప్? పిన్ని కెచప్ సినిమా పేరేంటి? లేదా అండి రారు ఏదనా రావులమ్మ ఉంది సినిమా ఉంది. రావులమ్మ ఉందమ్మా. బోల్డ్ ఉన్నాయి కదా, చెప్పండి. అర్థమప్పుడు ఏంటండి, దేవుడి పేరు చెప్పండి అండి. రాముడు సీత. ఓకే అమ్మా. ఈ మాస్టర్ ఆ మాస్టర్కి చూసారా? కానీ స్టూడెంట్ చెప్పినా వినపట్లేదు నీకు. మీ ఇద్దరు తినరాదు కదా. దేవి కూడా అసలు పాపం లాంగ్ జర్నీస్కి అది వెళ్ళదండి. పాపం వాళ్ళు కూడా ఎక్కడికి పెద్దగా ట్రావెలింగ్ చేయరు. సో తను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలా స్వీట్ తిను. కొంచెం ప్యాక్ తిందా. ఎలాగైనా తినేయాలి, చెంచం పోతుంది బయట. ఏసీ అని పాపల్లో ఉంటుందండి కదా. అయితే ఒకటి తిన్నాను. Your WhatsApp is working now? Yeah, of course working. Okay. So for 2 days it's the price here. I tell you just hold on. ఇది నాకు ఇక్కడ ఫస్ట్ వచ్చింది. ఎక్కడ ఫస్ట్ వచ్చింది? ఇది ఎలా తగ్గిందో ఇక్కడ హోటల్ వాళ్ళతో మాట్లాడుతూ దేవి పడుకుని పోతుంది అనమాట. ఉదయం దిగే టైం అది. అండ్ ఇక్కడ మేము మార్నింగ్ టెంపుల్కి అయితే రెడీ అయిపోతున్నాం. అన్ఎక్స్పెక్టెడ్లీ నేనైతే రెడ్ శారీ వేసుకున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే పట్టు శారీ కట్టుకోవాలి ఏదో ఒకటి, అది కూడా లైట్ వెయిట్లో ఉండాలి, ఎందుకంటే మెట్లు ఎక్కుతాం క్యారీ చేయలేమని చెప్పి పట్టు శారీ అనుకుంటున్నాను. అది అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఎందుకో రెడ్ శారీ తీసేసాను. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఉదయం కట్టుకుంటే కానీ నేను రియలైజ్ అవ్వలేదు అనమాట. నేను రెడ్ శారీ వేసుకున్నాను. ఇక్కడ మీరు ఇయర్ రింగ్స్ చూస్తే మనం జిఆర్టీలో తీసుకున్నాం కదా, అదే చెప్తున్నాను. అది కూడా రెడ్ చిన్న రూబీ ఉండింది. సో చాలా బాగా అనిపించింది. చాలా ప్లెజెంట్గా, చాలా డివోషనల్గా అనిపించింది నాకైతే ఈ ట్రిప్. చాలా అంటే 1.5 hours వచ్చింది మొత్తం వీడియో. బట్ చాలా వరకు కట్ చేసేస్తూ ఇది అయితే ఉంచాల్సి వచ్చింది ఫైనల్లీ. సో మీరు చూస్తారని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా. మాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం, అలాగే మీ అందరి యోగక్షేమాలను అయితే నేను అమ్మవారికి కోరుకున్నాను. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, మీ అందరూ బాగుండాలి, మనందరం బాగుండాలి. సో ప్రజెంట్ దుబాయ్లో సిచ్యువేషన్ కోసం చాలామంది అడుగుతున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మనకి మీడియాస్లో చూపించినంత ఓవర్ సిచ్యువేషన్ అయితే ఏం లేదండి. అంటే ప్యానిక్ సిచ్యువేషన్స్ అయితే లేవు. బట్ ఎందుకంటే హీ ఈజ్ దేర్, మై హస్బెండ్ ఈజ్ దేర్. తను నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. అండ్ మా ఫ్యామిలీ అంతా కూడా ఉండింది, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఆల్ ఆర్ సేఫ్ అండ్ అందరూ బాగున్నారు. సో దానికోసం మీరు అస్సలు టెన్షన్ పెట్టుకోకండి. ఐ మీన్ ఎవరు వర్రీ అవ్వకండి. చాలామంది అడుగుతున్నారు ఎలా ఉన్నారు అన్నయ్య, ఎలా ఉన్నారు బావగారు అని. సో థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ గైస్. నేను అప్డేట్ చేస్తాను ఎనీ సిచ్యువేషన్స్, అక్కడ ఏమైనా ప్యానిక్ సిచ్యువేషన్స్ ఉంటే. మెయిన్ దుబాయ్ హై అలర్ట్ కానీ దుబాయ్ గవర్నమెంట్
ఎనీ సెలవులు కానీ దుబాయ్ గవర్నమెంట్ ఎనీ లైక్ ఒక అనౌన్స్మెంట్ కానీ ఇవ్వలేదండి. అందువల్ల వాళ్ళు ఇక్కడికి రావడానికి అవ్వదు. సో ఇక్కడ నేను పూజకు మళ్ళీ చెప్తాను మీకు దుబాయ్ గురించి. ఇక్కడ పూజకు కావాల్సిన సామాగ్రి అంతా నేను చూపించేస్తున్నాను. ఇంటి నుంచి అన్నీ తెచ్చేసామన్నమాట. సో పసుపు, కుంకుమ, పిండి ముగ్గు పెట్టడానికి, అలాగే ఆయిల్ కూడా ఇంటి నుంచే తీసుకొచ్చాం మేము. ఎందుకంటే అది ఒక సెంటిమెంట్ అనమాట. మన ఇంటి నుంచి ఎప్పుడైనా మనం దీపం పెట్టడానికి మన ఇంటి నుంచి తీసుకెళ్ళింది ఒక స్పెషల్ పవర్ని ఇస్తుంది, లైక్ అండ్ సెంటిమెంటల్గా మనకి కొంచెం హ్యాపీనెస్ని ఇస్తుందని నా ఫీలింగ్. సో ఇంటి నుంచి అన్నీ తీసుకొచ్చామన్నమాట, ఇంక్లూడింగ్ ఆయిల్, ఒత్తులు అండ్ కర్పూరం A to Z. సో అలా అక్కడికి వెళ్ళి మనం పూజ చేసుకోవడమే, దీపాలతో సహా తీసుకొచ్చేసాము, ప్రమిదలు అండ్ ఇవన్నీ టోటల్గా నేను మీకు ఇప్పుడు షో చేస్తున్నాను అనమాట. అండ్ కుంకుమ, గంధము అన్నీ మా అమ్మ అన్నీ అక్కడికి వెళ్ళినాక చక్కగా అరేంజ్ చేసింది. పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇంకా అవసరం పడతాయేమో అని చెప్పి ఎక్స్ట్రా ప్యాకెట్స్, బట్ అంత ఎక్కువ అవసరం పడలేదు. మనం ఏదైతే బాక్సెస్లో ట్రేస్లో వేసుకొని పెట్టడానికి వెళ్ళాము అది అలా సరిపోయింది. ఒక టవల్ తుడుచుకోవడానికి. అండ్ మాతో పాటు పిన్ని పైకి క్యారీ చేసింది అనమాట. ఇవన్నీ పిన్ని పట్టుకుని ఎక్కుతుంటే నేను, దేవి, వదిన మేము ముగ్గురం బొట్లు పెట్టుకుంటూ పసుపు రాసుకుంటూ పువ్వులు వేసుకుంటూ మనకి ఏదైతే మెట్లు ఉంటాయో వాటికి అలా ఫస్ట్ టైం నాకు ఇది ఎప్పటి నుంచో అత్తయ్య మొక్కేసుకున్నారనమాట మా ఫ్యామిలీ. నేను వదినకు అడుగుతున్నాను, వదిన నేనే ఇచ్చానా మీ చేతికి? యాక్చువల్గా మ్యాచ్ బాక్స్ చేతికి ఇవ్వకూడదంటండి, బట్ ఇక్కడ ఇచ్చేసాను కాబట్టి నాకు ఇచ్చేసేయండి అది పోతుంది అని చెప్పి. మ్యాచ్ బాక్స్ ఇస్తే అంటే తగువులు అయిపోతాయి, గొడవలు అయిపోతాయి, అది బర్న్ కాబట్టి అని అంటారు, ఫైర్ కాబట్టి. సో ఎనీవేస్ అది. అండ్ మేము అక్కడ అత్తయ్య ఎప్పుడో లాంగ్ టైం బ్యాక్ మా తోటికోడళ్ళు, మా హస్బెండ్స్, లైక్ మా హస్బెండ్, వాళ్ళ హస్బెండ్, బావగారులు అండ్ మా వదిన, తిను తెలుసు కదా మీకు, మా హస్బెండ్ వాళ్ళ పెద్ద అక్క, ఒకటే అక్క. సో తిను, సో వీళ్ళ హస్బెండ్, అన్నయ్య గారు అందరం కలిసి వెళ్దామని అప్పుడు మొక్కారనమాట అత్తయ్య. సాక్సెస్ చూపిస్తున్నాను కదా, సాక్సెస్ ఓన్లీ ఫర్ ఎక్కడ మట్టిలో నడవడానికి మాత్రమే, మెట్లు ఎక్కడానికి కాదు. సో మెట్లు ఎక్కినప్పుడు అయితే నేను నార్మల్గా ఎంటీ ఫుట్తో ఎక్కాను. ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోమండి. మనం అవుట్ సైడ్ వచ్చినప్పుడు లైవ్ వాయిస్ అంటే ఇదే అండి పరిస్థితి. ఎంత బీభత్సంగా, అసలు ఎంత క్రౌడ్ ఉంటుంది కాబట్టి చాలా గోలగోలగా ఉంటుంది. దానికంటే వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నామో అది వాయిస్ ఓవర్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని మై ఫీలింగ్. బట్ అప్పుడప్పుడు లైవ్ వాయిస్ ఆల్సో వెరీ యూస్ఫుల్ అని చెప్పను, బట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది, చాలామందికి నచ్చుతుంది. అండ్ నాకైతే మన సబ్స్క్రైబర్స్ మోస్ట్లీ కొంతమంది నా వాయిస్కి ఇష్టపడే వాళ్ళు, అలాగా వాయిస్ ఓవర్ ఇవ్వండి అక్క, మ్యూజిక్ పెట్టొద్దు ఇలా చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో స్వీట్ ఆఫ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకి ఏంటంటే ఇలాంటి టైంలో మైక్స్ అవి పెట్టుకోలేము కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ ఒకవైపు అనౌన్స్మెంట్ జరుగుతుంది, ఎవరైనా తప్పిపోయినా అది ఇది. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను నేను. పైకి వెళ్ళినాక చిన్న సర్ప్రైజ్ దొరుకుతుంది మనకి, సర్ప్రైజ్ ఇన్ ద సస్పెన్స్ సర్ప్రైజ్ అనమాట అది. సో అది జరిగింది. సో అది ఫస్ట్ టైం మా లైఫ్లో మేము ఎక్స్పీరియన్స్ చేసాము. అండ్ ఇక్కడ అత్తయ్య మొక్కుకున్న మొక్కు కాదు ఇది, నేను మళ్ళీ మొక్కుకున్నాను అనమాట. ఎందుకంటే అత్తయ్య మొక్కుకున్న మొక్కు అయితే అందరం రావాలి అంటే అందరం, ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాము, ఎవరి జాబ్స్ రీత్యా వాళ్ళు డిఫరెంట్ బిజీ స్కెడ్యూల్స్లో ఉంటారు. సో అందరికీ ఒకసారి అంటే అది ఇంపాసిబుల్ అండి, అసలు జరగని పని. అందులోనూ అవుట్ ఆఫ్ స్టేట్స్ ఉండే, అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉండే వాళ్ళకి ఇంకా ఇబ్బంది అనమాట. లోకల్లో ఉంటే ఏదో ఒక టైం అరేంజ్ చేసుకొని రావచ్చు, బట్ అది అనమాట. అండ్ ఇక్కడైతే మేము ఫస్ట్ ఫొటోస్ తీసుకుందాం. ఇక్కడ కెమెరాస్ ఫొటోస్ హ్యాండ్ ఓవర్ చేసేసేయాలండి. ఇక్కడ నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను మెట్లంతా లైక్ బొట్లు పెట్టుకొని వీడియో చేసుకోవచ్చేమో అని, తిరుపతి మెట్లలాగా అనుకున్నాను, బట్ అది లేదు. సో నేనైతే అలా అనుకుని దేవి వీడియో తీయని తనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అలా చేశాను. అండ్ మా దర్శనం అయిపోయిందండి, రిటర్న్ వచ్చేసాం మేము. ఇక్కడ ఎంత అంట జీ? ఒకటి చీప్గా ఉన్నాయి జీ, చీప్. మీకేమైనా గుర్తుగా కావాలంటే ఇందులో ఒకటి తీసుకోండి. ఇవెంత అడగండి, ఇవెంత కొన్నారు కదా గోల్డ్ వేస్ట్. అవి మామూలుగా ఎవరికైనా ఇవ్వడానికి అనుకున్నాను కానీ వేస్ట్. దారాలు ఏవో కొన్ని బొమ్మ తీసారా?
దారాలా నేను ఎక్కడికి వెళ్తాను దుర్గం దారాలు మా దర్శనం చాలా చాలా హ్యాపీగా జరిగింది. ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా ఇప్పుడు అందరి మాటల్లో మీతో అయితే షేర్ చేసుకుంటాము. అస్సలు ఎక్కడికి వెళ్ళిపోవద్దు, వీడియోలోనే ఉండండి, వీడియో మొత్తం చూడండి. చాలా రోజులు అయిపోయింది కాబట్టి కొంతసేపు చూడండి గైస్ వీడియో, అస్సలు ఇటు వెళ్ళిపోయి స్కిప్ చేసేయకండి. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ ఎప్పుడు మాకు ఈ కార్లకైతే ఇవి కట్టుకుంటాం కదా అమ్మవారివి, ఇవి ఇంటికి వచ్చి పూజ మందిరంలో పెట్టి ఇవి అయితే కట్టేసుకుంటాము కార్లకి. అలాగే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి మా పిల్లలకి అమ్మవారి దారాలు అయితే కట్టేవాళ్ళం అనమాట. ఎప్పుడూను మేము కూడా కట్టుకునే వాళ్ళము, కంపల్సరీగా చిన్ను కూడా కట్టుకునేవాళ్ళు. అమ్మవారు ఉండి ఇక్కడ చూపిస్తాను మీకు ఆ దారాలు. సో అవి రెడ్ కలర్లో వచ్చి అమ్మవారు చిన్నది ఉంటుంది అనమాట, చెక్కతోనో ఇతర అది ప్లాస్టికో తెలియదు కానీ, సో అది ఫస్ట్ దారం అనమాట. సో ఆ రెడ్ కలర్లోవి అవి ఎప్పుడు ఉండేవి పిల్లల చేతుల్లో అయితే ఎప్పుడూ ఉండేవి, నాకు బాగా గుర్తు. సో ఇక్కడ బ్యాంగిల్స్ అసలు ఎక్కడికి వచ్చిన క్రేజీ థింగ్ అబౌట్ బ్యాంగిల్స్ అండ్ ఆల్ థింగ్స్ అనుకోండి. బట్ బ్యాంగిల్స్ ఇక్కడ చూస్తున్నాం, వేసుకునేది చాలా చాలా తక్కువ, బట్ చూసేది కొనేసేది చాలా ఎక్కువ అనమాట. ఇక్కడ నా క్యూరియాసిటీ చూడండి. మా వదిన టెన్షన్లో ఏమేమి కొనేసేయాలని మా వదిన టెన్షన్లో ఉన్నారు, నేను కొనేసేయాలని చెప్పి ఇద్దరం ఒకలాంటి వాళ్ళమే అనమాట. మా ఇద్దరికి చాలా ఎక్స్పీరియన్స్, చాలా బాండింగ్ ఉండింది. చిన్ను దుబాయ్లో ఉన్నప్పుడు, అన్నయ్య గారు దుబాయ్లోనే ఉన్నప్పుడు, నాకు పెళ్ళైన ఒక 3 years నేను ఉన్నాను కదా ఇక్కడ. సో ఆ 3 yearsలో ఎన్ని మా ఇద్దరికి ఎక్స్పీరియన్సెస్ అంటే, లైక్ మేమిద్దరం పిల్లల్ని ఇద్దరిని పట్టుకుని సినిమాలకి వెళ్ళిపోవడము, అదే కాకుండా ఇద్దరం షాపింగ్లకి వెళ్ళిపోవడము, ఇలాంటి పిచ్చాపాటి షాపింగ్లు అయితే ఎన్ని చేసేసే వాళ్ళమో తెలియదు, ఎన్ని డబ్బులు అయితే పెట్టేసి షాపింగ్లు చేసేసేవాళ్ళం. ఇక్కడ మా ఇద్దరిని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరి బిజీల్లో వాళ్ళు ఉన్నా అనమాట. అసలు ఆ షాప్స్లో ఏం దొరుకుతాయండి, ఏవో అంటే క్వాలిటీ అంత ఉండకపోయినా తక్కువ, ఎందుకంటే మనకి జాతరలు అలాంటి వాటిల్లో ఎలాంటి ప్రోడక్ట్ ఉంటుందో ఆ టైప్ అమ్ముతారు. అన్ని 100 rupees 200 ఇలా బిలోనే ఉంటాయి కదా, అయినా కూడా మేము కొనేసేయాలి అని చెప్పి అది ఒక మెమరీ అనమాట. అది ఇప్పుడే కాదు, ముందు నుంచి అదే ఇంట్రెస్ట్. అండ్ ఈ బ్యాంగిల్స్ ఇవి కూడా కొనేసాను, నేను చూస్తున్నాను అనమాట. పర్పుల్ కలర్ మంచి అట్రాక్ట్ చేసింది అండ్ అవి కొన్నాను. అవి అసలు వేసుకొనే లేదు ఇప్పటి వరకు, కొనేసాం అంతే. అండ్ ఇక్కడ అన్నీ చూస్తున్నాను అనమాట. ఎక్కువ షిమ్మర్ షైన్ ఉన్నా కూడా అంత బాగోవు, బట్ ఏదో మెమొరీ అండ్ తీసుకోవాలి అని చెప్పి అయితే చూసేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళకి ఒక ఉపాధిలాగా మనం ఏదో ఇస్తే వాళ్ళకి ఒక మనీ వస్తుంది కదా, ఆ మెంటాలిటీ కూడా మాలో ఉంటుంది అనమాట. సో అలా కూడా కొందాము ఏదో ఒకటి అని చెప్పి, లేకపోతే ఎవరికైనా ఇద్దాము చిన్నపిల్లలకి, ఇలా అని కొనేస్తూ ఉంటాము ఎక్కడికి వెళ్ళినా. సో మనీ మ్యాటర్స్ కాదు ఇక్కడ, ఏంటంటే మెమొరీస్ అండ్ అలాంటివి అనమాట. అండ్ ఇక్కడ దుబాయ్ కోసం చెప్తూ ఉన్నాను కదా, సో దుబాయ్లో అంత ప్యానిక్ సిచ్యువేషన్స్ లేవు, బట్ మీడియాలో చూపించినంత లేదు. ఏదైతే యుఎస్ ఎంబసీ మీద మొన్న మిసైల్స్ పడినాయంట, అలాగా యుఎస్ఏ బేస్డ్ ఏదైతే ఉన్నాయో అలాంటి వాటి మీద వేస్తున్నారు. అదే కాకుండా డిఫెండ్ చేస్తున్నారు. దుబాయ్ ఫుల్గా సెక్యూరిటీ వైజ్ కానీ సేఫ్టీ వైజ్ కానీ చాలా బెస్ట్ కంట్రీ అండి. సో అక్కడ అంత భయపడాల్సిన నెసెసిటీ లేదు. బట్ అమ్మవారి దయ, దేవుడి మీద నిజంగా మనం భారం వేయాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, అలాని ఊరికే అని కాదు. సో అంటే ఎలా చెప్పేస్తున్నారు ఏంటి అంటే, నిజంగా దేవుడు మనకు ఉన్నారు, ఉండాలి కూడా. సో ఆ బ్లెస్సింగ్స్ మనకు ఉంటే డెఫినెట్గా మనం బాగుంటాం. సో అది నేను చిన్ను నేను అదే మాట్లాడుకున్నాము, ఈవెన్ మా ఫ్యామిలీ అంతా కూడా అదే మాట్లాడుకున్నాము. సో అందరం బాగుండాలి అనేదే మెయిన్ థింగ్. పర్టిక్యులర్లీ దుబాయ్ గవర్నమెంట్ ఏమీ అఫీషియల్గా అనౌన్స్ చేయకముందు మనం ఏం చేయడానికి అవ్వదు, అక్కడ నుంచి రావడానికి అవ్వదు. వస్తే జాబ్స్ వదిలేసి వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు జాబ్స్ వదిలేయడానికి కూడా ఒప్పుకోరు ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్లో, బికాజ్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా మీరెందుకు వెళ్ళిపోవడం, అందరం ఒకే దగ్గర ఉన్నాం కదా అన్నట్టు ఆలోచిస్తారనమాట సేఫ్టీ. అందుకని దే ఆర్ ఆల్ సేఫ్ అండ్ చిన్ను కూడా సేఫ్గానే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, డోంట్ వరీ గైస్. చాలా బాగుందిరా, మెట్లెక్కి పసుపు రాసి బొట్లు పెడితే హ్యాపీ అనిపిస్తుంది. బాడీకి కష్టం ఉన్నా మనశ్శాంతిగా ఉంది. గుడ్ జాబ్, గాడ్ బ్లెస్ యూ. మీరేట్ చేశారు చాలాసేపు, ఒక గంట. అదంతా చెప్పాలంటే 3 గంటలు పడుతుంది, అదంతా చెప్పను. అందరం కలిసి వచ్చినందుకు అయిపోయారండి. అక్కడ అనుకున్న పూజ అయినందుకు చాలా హ్యాపీ. ఇదే ఫస్ట్ మేము మైక్ లో అనౌన్స్ చేయించడం, ఇదే ఫస్ట్. మా అత్తయ్య గారు మిస్ అయిపోయారు. మీరు ఏంటంటే పేడాడు కృష్ణవేణి విజయనగరం అంటే మాకు వినిపించింది, టెన్షన్ అవుతుంది. వినిపించిందా? లేకపోతే రారా, ఇప్పటికి ఎప్పుడు నుంచి లేకపోతే రారా. మేమే ఇంకా ఎక్కడ కౌంటర్ నన్ను అడుగుతున్నాం. మీరు అనే సైడ్ మంచిదేనమ్మా, సెక్యూరిటీ అడిగాను. మంచిదే. అప్పుడు ఆయన కిందకి వెళ్ళి తప్పమాట గట్టిగా మాత్రం అప్పుడు వెళ్ళాడు. వెళ్ళి వీళ్ళు కంపల్సరీ కింద పంపాలి,
వాళ్ళు టెన్షన్ పడతారు మైగానే చేస్తారట అంటే అప్పుడు ఇద్దరు ముగ్గురు చేస్తే కిందకి ఆ కింద కాలు ఇచ్చారు. రూలేలే అతను పంపరు. 2 మీల్స్ తెచ్చండి, ఓకేనా? వాటర్ బాటిల్స్ ఉన్నాయా? వాటర్ బాటిల్స్ ఒక 4 ప్లెయినే, ఒక 2 కూలింగ్ 2 ప్లెయిన్. అండ్ మాకు వచ్చేసి మనం పులిహోర తింటాం కదా, లడ్డు తింటాం, ఇంకా ఎనఫ్ అనుకుంటా. అంతే. ఫ్రూట్ కూడా ఉన్న, ఆరెంజ్ కూడా ఉండింది. సరే 2 మీల్స్ అండ్ 4 వాటర్ బాటిల్స్. ఓన్లీ ఆంటీ రెడీ అన్నారు. అంతే నార్మల్ కేక్ ఏనేమో. సరోజన ఆంటీ బర్త్డే అనమాట ఆ రోజు. సో సరోజన ఆంటీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి నేనేమో 2 కేకులు తెప్పించేసాను. ఒకటి మనీ ఇచ్చి ఆర్డర్ పెట్టాను, ఇంకొకటి ఎందుకు ఆర్డర్ అవ్వలేదేమో అని చెప్పి ఆర్డర్ పెడితే అది వచ్చినాక పేమెంట్ చేయాలని చెప్పి అది కూడా వచ్చేసింది. బట్ ఎనీవేస్ 2 కేకులు అయితే వచ్చేసాయి. బట్ ఎవరు తినలేదు. ఒక కేక్ కిందన స్టాఫ్కి ఇచ్చేసాము, వాళ్ళు తినేశారు. అండ్ ఆంటీ బర్త్డే అయితే ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ, హ్యాపీ బర్త్డే టు గైస్. మీరు ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం విన్నారు కదా. అది ఏంటంటే యాక్చువల్గా చెప్పాను కదా, ఒక సస్పెన్స్ సర్ప్రైజ్ ఉందని చెప్పి. ఫస్ట్ టైం మేము ఒక టెంపుల్ ప్రెమిసెస్లో తప్పిపోయారు అని చెప్పి మేము అనౌన్స్మెంట్ చేయించడం అనమాట. సో అమ్మ ఆంటీ వీళ్ళిద్దరు మెట్లు ఎక్కలేరు కదా అని చెప్పి వీళ్ళిద్దరిని లిఫ్ట్లో పైకి వెళ్ళిపోండి అని చెప్పి మేము పంపించామన్నమాట. వాళ్ళది కూడా తప్పులేదు పాపం. సో లిఫ్ట్లోకి వెళ్ళిపోతే పైకి వచ్చేసేయండి, లిఫ్ట్ బయట దాటిన వెంటనే అక్కడ స్టే చేయండి, మేము వచ్చేస్తాము, మెట్లెక్కి మేము వచ్చేస్తాము అని చెప్పామన్నమాట. కానీ కిందనే తప్పులేదు పాపం వాళ్ళది. టికెట్ తీసుకునే మీరు పైకి వెళ్ళాలి అన్నారంట. సో టికెట్ అందరికీ తీసేశారు వీళ్ళు, 300 రూపీస్ టికెట్ తీసేశారు. సో తీసేసి వీళ్ళు పైకి వెళ్ళిపోతే ఏదైతే వెళ్తారో లోపలికి వాళ్ళ దానిలో పంపించేశారనమాట. పాపం వాళ్ళ తప్పలేదు. లోపలికి వెళ్ళాక వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళని మళ్ళీ బయటకు పంపించలేదంట. సో అందుకని మేము పసుపు బొట్లు పెట్టుకొని పైకి వెళ్ళిపోయి ఒక 1 అవర్ వెయిట్ చేసామండి. 1 అవర్ లిటరల్లీ వెయిట్ చేసినా అసలు ఏమీ రాలేదు. వీళ్ళు అసలు ఏం చేయాలో తోచట్లేదు. ఆ అనౌన్స్మెంట్ ప్లేస్లో ఎవరూ లేరనమాట. అనౌన్స్మెంట్ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. అప్పుడు ఆయన లంచ్కి వెళ్ళి వచ్చారు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయనకు చెప్తే అనౌన్స్ చేస్తే వీళ్ళకి అనౌన్స్మెంట్ వినిపించిందంట. మేమేమనుకున్నాం ఇంత క్రౌడ్లో అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా అనౌన్స్మెంట్ కోసము, ఇలా అనుకున్నాం అనమాట. బట్ థ్యాంక్ గాడ్ వాళ్ళకి అనౌన్స్మెంట్ వినిపించిందంట. ఎందుకంటే అక్కడ వెయిట్ చేయడం ప్రాబ్లం కాదండి, కూర్చోడానికి మనకేమీ ప్లేసెస్ ఉండవు. అదే కాకుండా అండ్ మనం ఆల్రెడీ అలసిపోయి ఉన్నాం, మెట్లెక్కాం కాబట్టి అది మెయిన్ సిచ్యువేషను. సో దానికి కొంచెం బాగా ఏంటి ఇంకా రావట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు అదొక టెన్షన్. అయితే అలసిపోయిన టెన్షన్ ఒకటి అనమాట. అనౌన్స్మెంట్ వినిపించిందని వాళ్ళు ఇప్పుడు రూమ్లోకి వచ్చి చెప్తున్నారు, మాకు అప్పుడు తెలియదు. అండ్ ఇది గైస్ మరుసటి రోజు అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది టు అవర్ హోమ్ అనమాట. బ్యాక్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. మాది ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అనమాట. సరేనా ఆంటీ, సక్సెస్ఫుల్ జర్నీ, హ్యాపీ జర్నీ. జై దుర్గమ్మ. ప్రశాంతంగా చెప్పట్లేదు. దుర్గమ్మ ప్రశాంతంగా. జై దుర్గమ్మ, జై జై దుర్గమ్మ. ఎస్, కార్ అయితే మనం ఆల్రెడీ స్టేషన్లో పెట్టి స్టార్ట్ అయ్యాం కాబట్టి కార్ తీసుకొని మళ్ళీ అయితే ఫస్ట్ లంచ్కి వచ్చేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి లంచ్ ఎవరు లేరుగా ఇంట్లో ప్రిపేర్ చేయడానికి. కాంతకు మేము చెప్పలేదు లంచ్ ప్రిపేర్ చేయమని. ఇంకెందుకు, కాంతకి బాగాలేదనమాట. అమ్మవారు వచ్చింది, తను ఒక 15 days కానీ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. సో తను రాలేదు కాబట్టి ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేరని చెప్పి మేము ఇంకా డైరెక్ట్గా లంచ్కి అయితే వచ్చేస్తున్నాము. లంచ్ మా వదిన వచ్చేసి నాకు నెల్లూరు మెస్కి తీసుకెళ్ళారంటే విజయనగరంలో నెల్లూరు మెస్ లేదు. సో ఎస్విఎన్కి అయితే వచ్చేసాం అనమాట. నిద్ర లేదు అసలు, మంచిగా రెస్ట్ లేదు, ఎలా స్ట్రెయిన్ అయిపోయామో చూడండి. బట్ అమ్మవారి దర్శనం అయినందుకు చాలా చాలా హ్యాపీ. ఒకరోజు మంచిగా పడుకోవచ్చు, అది మ్యాటరే కాదు. బట్ సో హ్యాపీగా జర్నీ అయ్యింది. మంచి సేఫ్గా అమ్మవారింటికి తీసుకొచ్చారు, చాలా బాగా దర్శనం చేపించారు. ఇవన్నీ కూడా బ్లెస్సింగ్స్ అండి. సో మీ అందరూ కూడా అమ్మవారి దయ వల్ల బాగుండాలని. అండ్ ఇక్కడైతే చాలా మంచి కాన్వర్సేషన్ నడుస్తుంది మా అందరి మధ్య, ఫన్ కాన్వర్సేషన్. సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్, వీళ్ళందరూ ఎలా చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు అనేది అస్సలు మిస్ కాకండి. క్యూరియస్గా నేనైతే ఉన్నాను, ఎందుకంటే నేనే ఎడిట్ చేశాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఎలా రాముడు సీత ఇవన్నీ చాలా రోజుల క్రితమే ఎస్విఎన్లో పెట్టారు. ఒక
2 years గానో 1 year గానో ఉండింది ఇలాగే. వాళ్ళు అలాగే ఉంచేసారు ఎందుకో మరి ఆ ప్లేస్లో అలా పెడుతూ ఉన్నారు. సో మేము అనుకున్నాం అప్పుడు ఆ టైంలో శ్రీరామనవమికి సెట్ లాగా పెట్టారు అనుకున్నాము, బట్ అది కంటిన్యూ అయిపోతుంది. సో ఇది గైస్, అండ్ ఇక్కడైతే చాలా ఫన్ ఉంటుంది, అస్సలు మిస్ కాకండి. ఇక్కడైతే బఫెట్ ఉంది. సో ఎస్విఎన్లో మేము వచ్చేసరికి బఫెట్ కాబట్టి ఇంకా అందరూ హ్యాపీగా తినొచ్చు వీళ్ళు అనుకున్నాను. అది మేము వచ్చేసరికి 3 అయిపోయిందండి. 3 అయ్యేసరికి వాళ్ళు చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, బఫెట్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఫుల్ ఫుడ్ అంతా అయిపోయింది. అండ్ లేదు మ్యామ్ ఇంకా మీరు డైరెక్ట్గా తీసేసుకోండి అంటే ఓకే, తాళి ప్లెజెంట్గా మంచిగా కూర్చొని తాళి ఎంజాయ్ చేసేద్దాము అని చెప్పి. నాకైతే కంపారిటివ్లీ నాన్ వెజ్తో అసలు నాన్ వెజ్ అంటేనే నచ్చదండి బేసిక్గా. సో నాన్ వెజ్ స్మెల్ కూడా నచ్చదు. కొంతసేపు నాన్ వెజ్ కొంచెం తినేసరికి నాకు ఆ నాన్ వెజ్ స్మెల్ కూడా నచ్చదు. సో అలాంటిది ఒక్క KFC మాత్రం చాలా ఇష్టం అనమాట. దానికోసం ఇంకా నాన్ వెజ్ మానట్లేదు, తింటున్నాను. అండ్ వెజిటేరియన్కి వచ్చేసరికి చాలా చాలా ఇష్టము. కర్రీస్, పచ్చడిలు, పాపడ్స్ అన్నీ పెట్టుకొని, నాన్లు, చపాతీలు ఇవన్నీ ఏం నచ్చవు నాకు. బట్ అన్నం, పప్పు, నెయ్యి ఇలాగా సో మంచి పెట్టుకుని తినడం ఇష్టం. దేవి అంటుందా? హాయ్ జీ, యాక్చువల్లీ మన విజయవాడ జర్నీ కంప్లీట్ అయిపోయింది కదా, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా అనిపించింది సుధాక. ఎందుకంటే ఇలా వెళ్ళి మనం బ్రేక్ అక్కడ తీసుకోవడం వల్ల స్టెప్స్ పసుపు రాసి బొట్లు పెట్టుకొని వెళ్ళడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు వెళ్ళినా డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాం. ఇప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. మెట్లకు బొట్టు పెట్టడం ఎలా అనిపించింది? బేరబులేనా, లైక్ ఎవరైనా చేసేయగలుగుతారు? ఎవరైనా చేసి లేరు, కొంచెం కష్టమే, నాలాటోళ్ళకి కొంచెం కష్టం. ఓకే ఫైన్. ఎనీవేస్ గాడ్ బ్లెస్ యూ. పిన్ని బొట్లు పెట్టలేదు నడిచి వచ్చు, ఈజీయేనా? ఓకే, ఇంకేంటి ఎక్స్పీరియన్స్? అమ్మవారి దర్శనం చాలా బాగుంది. చక్కగా 2 రోజులు ఉన్నాం, హ్యాపీగా వచ్చాం. ట్రైన్ జర్నీ ఎలాగనిపించింది? ఇటు నుంచి కొంచెం పర్లేదు, అటు నుంచే కొంచెం ఏదోలాగా నిద్రలేక లేట్ అయింది, అంటే లేట్ అయ్యింది, ట్రైన్ లేట్ అయింది. ఆంటీ చెప్పండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది తల్లిని చూశాక. తల్లి ప్రశాంతంగా 10 నిమిషాలు నిందని చూసాము. వాళ్ళల్లో అలాగే వేసుతున్నారు తల్లి. ప్రయాణాలు బాగా జరిగింది, ట్రైన్ జర్నీ అంతా బాగా జరిగింది, అంతా బాగా జరిగింది. ఎక్కడికెక్కడ అన్నీ మంచిగా జరిగినాయి. గాడ్ బ్లెస్ యూ. చెప్పండి మేడం. దుర్గమ్మ తల్లి దర్శనం చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇది సేమ్ అల్లప్పుడు మీరు వీడియో చూసారా? హ్యాపీ, చాలా నాని నీకు రావడం చాలా హ్యాపీ. అలాగే మనం అలాగే హ్యాపీగా చెప్తున్నాను, మళ్ళీ వస్తానని తల్లి దయ. అంతే. గాడ్ బ్లెస్ యూ. పొట్టి చెప్పండి ఎక్స్పీరియన్స్. జర్నీ సూపర్ సుధా, చాలా ఎంజాయ్ చేస్తాం. సుధా దయ వల్ల అమ్మవారు సూపర్గా దర్శనం అయింది. చాలా సుధా వల్ల చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఒక్కరు చెప్పలేదు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సుధా కోసం, దేవి తప్పితే. ముగ్గురికి కెమెరా, నలుగురికి ఇచ్చాను. చెప్పారా ఓట్ ఆఫ్ థ్యాంక్స్? అందరి కోసం సుధా తీసుకెళ్ళారు. కెమెరాలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓట్ ఆఫ్ హ్యాపీ కోసం సుధా తీసుకెళ్ళారు. బాగా ఎంజాయ్ చేసాం. సుధా వల్ల హ్యాపీగా అంతా. యాక్చువల్గా దుర్గమ్మ ఆశీస్సులు సుధకి ఎప్పుడు వెళ్ళవాలి. మన అందరికీ సరదాగా అంటున్నాను కానీ ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇదనమాట వీడియో. అది కనపడుతున్నారు మీరు? నేను అమ్మవారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను సుధా, కానీ ఎప్పుడు అలాగే అయిపోతుంది. ఒక్కరిదాన్ని ఉంటున్నాను కాబట్టి అయిపోతుంది. ఎలాగైనా వెళ్ళాలి, ఈ మధ్యలోనే వెళ్ళాలి, తర్వాత నాకు అవ్వదనేసి నేను ప్లాన్ చేస్తున్నాను. సడన్ గా నీ దగ్గర నుండి కాల్ రాగానే అమ్మవారి పిలుపు వచ్చినట్టు నేను అనుకున్నాను. ఎంత బిజీ ఉన్నా ఆ పనులు ఆపుకొని అమ్మవారి పిలుపు వచ్చింది అని అనుకున్నాను. మా తోటికోళ్ళకి కూడా అదే చెప్పాను, ఈ మాటలే చెప్పాను. కానీ నువ్వు చాలా బాగా ప్లాన్ చేసావు సుధా. వచ్చినప్పుడంతా నేను అదే అత్తతోనే అన్నాను, అంతా నువ్వే చూసుకుంటూ తీసుకొని వెళ్ళి, అంటే వెళ్తున్నప్పుడు అంతా ఆన్లైన్లో ఇప్పుడు అంతా రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకొని వెళ్ళి అక్కడ అన్ని దగ్గరుండి దర్శనం చేయించి అన్నీ చేయించి తీసుకొచ్చాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అక్కడ మనం కొంచెం ఉండి కష్టపడి అమ్మవారి, ఇప్పుడు నాకు కొంచెం కష్టం అనిపించినా పసుపు రాసి బొట్లు పెట్టి అన్నీ వెళ్ళి అమ్మవారిని చూసినప్పుడు ఒక్కసారి
అదొకలా అనిపించింది గూస్ బంప్స్ వచ్చినాయి. అయితే ఈ ప్లాన్ అంతా చేసిన నువ్వు మాత్రం చాలా గ్రేట్. మా అందరినీ ఒక దగ్గర వేసి తీసుకొని వెళ్ళాం. నేను వచ్చినప్పుడు నేను అదే చక్కగా చెప్పాను, ఎందుకంటే అత్తయ్య గారికి ప్రభాతకు కూడా అదే 100 సార్లు చెప్పాను. నువ్వు పడుకొని ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పాను. గుడ్ జాబ్, చాలా థ్యాంక్ యూ, happy అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అసలు అమ్మవారి దగ్గర కనపడుతుందా? వెళ్దాం అనుకునేదాన్ని కానీ వెళ్ళలేకపోయాను. 6 సంవత్సరాల నుంచి సంవత్సరం 2 సార్లు వెళ్తున్నాను, ఒక్కోసారి ఒక సంవత్సరం వెళ్తున్నాను. సుధా వల్లనే వెళ్తున్నాను. అంతకు ముందు చెప్తున్నా అనుకున్నాను. ఓకే, అదే ఈ మధ్య ఎప్పుడు వెళ్ళలేదు అనుకున్నాను. గుండె ఏం చేసుకోలేదు మీ ఇద్దరు? మరి 3 సార్లు ఎందుకు చేసుకోలేదు? చేసుకోలేదు ఈసారి. ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దాం ఎందుకు వద్దనలేదు? 3 సార్లు చేసుకున్నారు ఇంకోసారి గుండె చేసుకుంటే అన్నారు. అందుకే మేము చేసుకోలేదు. అందువల్ల నేను అసలు విజయవాడ ఎలా ఉంటుందో తెలియదు, కానీ సుధా దయ వల్ల విజయవాడ ఏంటి, ఢిల్లీ ఏంటి, ఫ్లైట్లు ఏంటి చూశాను. ఆంటీ గారు. నేను సుధకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎప్పుడు నుండో వెళ్దాం ఉన్నది ఈసారి. బట్ మాకు మంచి థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మాకు మంచి తాళి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు. సో వీఆర్ ఎంజాయింగ్ అవర్ తాళి ఇన్ ఎస్విఎన్ లేక్ ప్యాలెస్ విత్ అరకా మై ఫ్యామిలీ. సో అన్నీ వాళ్ళ భోజనం పెట్టకపోయినా పర్లేదు, అరకాకుండా చూసుకొని తినేస్తాం. సో మా వదిన యాక్చువల్లీ నెల్లూరు మెస్కి తీసుకెళ్ళమన్నారు, కానీ విజయనగరంలో నెల్లూరు మెస్ లేదు. వైజాగ్లో సుబ్బయ్య గారి హోటల్ని టేస్ట్ చేస్తాము ఈ మధ్యలో ఒకసారి వెళ్ళి. ఎస్, సో ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఈ తాళీని అయితే ఎంజాయ్ చేయబోతున్నాం గైస్. సో మా జర్నీ అయితే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్ టు Sweta so that we see you on the next video. Bye.